సైడ్ కోమా సైడ్ రిపోర్ట్ సార్ సార్ సర్పంచ్ కొంత ఇట్లా ఇట్లా జరగండి ఫోటోనే తీసుకో అన్న ఇట్లా అట్లా అరే ఆగురు బాయ్ బాబు అన్న ఇటు చూడే రమేష్ అన్న ఓకే ఓకే ఆధార్ కార్డు తీసుకొని ఒక లెటర్ రాసి పేర్లు పక్కన ఆధార్ కార్డు రాసి మేము రాసుకుంటామమ్మా ఆధార్ కార్డు అమ్మా నాకు మాట్లాడే టైం లేదు కానీ ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. నాకు సీతక్క గవర్నమెంట్ ఏర్పాటు ఏంటనే ఒక 4 కోట్ల రూపాయలు ఇస్తాను నేను రోడ్లు పెట్టుకున్నది. 2,15,00,000 నా ఊరికి పెట్టుకున్నా, మీ ఊరికి 1,85,00,000 పెట్టినందుకు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ను ఈ నియోజకవర్గంలో దాదాపు అద్భుతమైన మెజారిటీ 860 ఓట్లు ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేందుకు ఈ మైక్ తీసుకొని మాట్లాడుతున్నా. నా సొంత మండలం అక్కడ ఒక మెండోరా ఉంది, ఆడ 879 వస్తే ఇక్కడ 860 వచ్చినాయి. ఆ మెండోరాకు ఒకటి బాకీ ఉన్నాం. ఆ మెండోర్లో ఒక రోడ్డు ఓపియాల్సిన అవసరం ఉంది అక్క. ఈ తక్షణమే మా మెండోరకు కూడా ఒక రోడ్డు మంజూరు చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మా రమేష్ అన్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు కాంగ్రెస్ పార్టీ నేను ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూనే ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. మీరు ఎన్నో రోజుల నుంచి నన్ను ఇక్కడ తీసుకురావాలని కృషి చేసిన మరి ఈరోజు నేను కూడా చాలా బిజీగా ఉన్నా. ఈరోజు పండగ మొదలవుతుంది, మాకు మండమెలిగే పండుగ అంటాము. మేడారంలో గుడిని శుద్ధి చేసుకోవడము, మళ్ళీ బుధవారం వరకు అక్కడ మీరు కాలు పెట్టలేని పరిస్థితి, అంత జనాలు ఉంటారు. ఈ బుధవారం మేము అందరం అక్కడ ఊర్లల్లా ఇళ్ళల్లా గుడిలో పండగ చేసుకునేది ఉన్నా కూడా మరి ఇక్కడికి రమ్మంటే రావడం జరిగింది. సునీల్ అన్న గారికి, అన్వేష్ రెడ్డి గారికి మరి మీ అభిమానంతో ఎప్పుడు కూడా సునీల్ రెడ్డి గారు మా గ్రామాలు ఆయన ఓడిపోయినట్టుగా కాకుండా గెలిచిన వ్యక్తి కంటే 100 రెట్లు ఇక్కడ మరి పనిచేయాలని పరితపిస్తూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మండల నాయకత్వానికి మార్కెట్ ఉన్నా కన్నీళ్ళున్నా బస్సు ఎక్కితే ఫ్రీగా ఉండాలి, ఇంట్లో పైసలు ఉండయి, ఏదైనా సాపతి ఫోన్లు వస్తాయి, అర్ధరాత్రి వెళ్ళాలంటారు, లేదా ఇంట్లో రూపాయి ఉండదు అని బస్ ఫ్రీనే కాకుండా ఇళ్ళల్లో 200 యూనిట్ల కరెంటుతో పాటు ఈరోజు
మహిళలకు అడిగిన వాళ్లకు అందరికి కూడా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ వడ్డీ డబ్బులను కూడా ఎప్పటికప్పుడు మీకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడికి పోయినా మా అక్కలు మంచిగా ఇందిరా మహిళా శక్తి చీరలు కట్టుకొస్తా ఉన్నారు. ఈరోజు మహిళా సంఘాలకే కాదు అందరికి ఇస్తున్నాం, అందరినీ మహిళా సంఘాలలో చేరాలంటున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్నారు, మీరు పేదవాళ్ళు అయి ఉంటారు, మీకు ఇల్లు వస్తుంది. ఇందిరమ్మ మహిళ ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. ఈ మగవాళ్ళు ఎప్పుడైనా కోపం వచ్చి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే ఇది నా ఇల్లు అయ్యా, నువ్వే వెళ్ళిపోవాలనాలి, అవునా కాదా? అందుకనే వాళ్ళే వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోవడం ఉండదు. కాబట్టి మన అన్న రేవంత్ అన్న అందరికీ మహిళల పేరు మీదనే ఇల్లులు ఇస్తూ ఉన్నారు. మరి ఇల్లు వస్తే కూడా మీరు బేస్మెంట్ కట్టుకున్నాకనే పైసలు పడతాయి. మరి బేస్మెంట్ కూడా కట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళకు లక్ష ముందస్తుగా కూడా మరి మహిళా సంఘాల నుంచి అప్పులు ఇప్పించడం అంటే వాళ్ళకు సాయం చేయడం జరుగుతూ ఉంది.